వివరాలు చూద్దాం. మల్లారెడ్డి పార్టీ మార్పుపై బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి కేసీఆర్తో భేటీ అయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపై కేసీఆర్ ఆరా తీశారు. అలాగే నిన్న ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మల్కాజ్గిరి ఎంపీ సీటు తమ కుటుంబానికి వద్దని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అయితే తాను పార్టీ మారబోనని కేసీఆర్తో మల్లారెడ్డి తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, మల్లారెడ్డి కేసీఆర్తో ఏం చెప్పారు? పార్టీ మారబోనని చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్న వేం నరేందర్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన పార్టీ మారబోతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఈ పర్యవసానాలకు సంబంధించి ఏం జరుగుతోంది? స్వామి, నిన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ భవనాలు కూల్చివేతను అధికారులు చేపట్టడం, ఆ వెంటనే మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్లి రేవంత్ రెడ్డి సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఇంటికి వెళ్లి మరి కలిసినటువంటి నేపథ్యంలో విస్తృతంగానైతే చర్చ జరుగుతా ఉంది. మల్లారెడ్డి అదేవిధంగా ఆయన అల్లుడు ఇద్దరు కూడా పార్టీ మారేందుకు కాంగ్రెస్ కు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి చర్చ నిన్నటి నుంచి విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇద్దరు కలిసి ఉదయమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. అయితే పార్టీ మార్పు పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి వివరణ ఇచ్చారు. నిన్న కూల్చివేతలకు సంబంధించినటువంటి వివరాల పైన కూడా పూర్తి సమాచారాన్ని అధినేత కేసీఆర్ కు అందించారు. సో ఈ సందర్భంగానే తాను పార్టీ మారడం లేదంటూ కేసీఆర్ కి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే సమయంలో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను కేటాయిస్తారని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి గత కొంతకాలంగా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ మేరకు మల్లారెడ్డి కూడా కొడుకును ప్రిపేర్ చేసేటువంటి పనిలో ఉన్నారు 2 రోజుల పాటు. కానీ ఇప్పుడు మాత్రము కేసీఆర్ కలిసినటువంటి సమయంలో తమ కుమారుడు పోటీకి ఆసక్తిగా లేడు. సో తాము మల్కాజ్గిరి నుంచి మాత్రము పోటీ చేయబోమనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కు దానిపైన ఒక క్లారిటీ స్పష్టతను ఇవ్వడం కోసమే వెళ్లి కేసీఆర్ ని కలిసారనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఈ మరొక వర్షం ఏంటంటే వాస్తవానికి మల్లారెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యల నేపథ్యంలో ఇబ్బందుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి వైపు నుంచే కాంగ్రెస్ పార్టీ పెద్దల వైపు నుంచే గ్రీన్ సిగ్నల్ రాలేదు. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అక్కడ బ్రేకులు పడ్డాయి జాయినింగ్ కోసం. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ మల్లారెడ్డి అప్రమత్తమై హుటాహుటిన వెళ్లి కేసీఆర్ ని కలిసి తాను పార్టీ మారబోవడం లేదని కొంత డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ని కలిసారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఆ పర్పస్ ఏదైనప్పటికీ తనైతే పార్టీ మారబోవడం లేదనేటువంటిది ఒక క్లారిటీ అయితే మల్లారెడ్డి ఇచ్చారు. సో అక్కడ డోర్స్ క్లోజ్ కావడమా ఇంకేదైనా కారణం కావచ్చు, కానీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం లేదు అనేటువంటి విషయం పైన అయితే ఒక క్లారిటీని స్పష్టతను మల్లారెడ్డి ఇస్తా ఉన్నారు. Yes, right, Narasimharaw, thanks for